పిల్లలున్న తల్లిదండ్రులు అందరికీ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్. ఎందుకు ఇలా అంటున్నానంటే, పిల్లలకి ఎప్పుడేమొస్తుందో తెలియదు, ఎప్పుడేం చేస్తారో అస్సలు తెలియదు. వాళ్ళకి ఏమొచ్చినా ఏం చేసినా మనమే పడాల్సి ఉంటుంది. మొన్న ఒక రోజు ఫ్రూట్స్ పిల్లల కోసం తీసుకొచ్చేటప్పుడు మా ఆయనకి నెత్తిన నోరు కొట్టుకొని మరీ చెప్పాను, జాంకాయలు తప్ప ఏమైనా తీసుకురా అని. పైకి అలా అన్నానే కానీ లోపల నాకు కూడా జాంకాయలు అంటే ఏదో తెలియని క్రేవింగ్స్. మా ఆయన పిల్లలకి సీజనల్ ఫ్రూట్స్ అన్ని పెట్టాలి, అది ఇది వద్దని, పేర్లు పెట్టకూడదు అని పెద్ద ఫ్యామిలీ డాక్టర్ లాగా చెప్పారనమాట. క్రేవింగ్స్ కి తోడు మా వాడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. వాడి ఎగ్జామ్స్ కి తోడు 5 గంటలకు ట్యూషన్ స్టార్ట్ అయ్యింది. ట్యూషన్ కి తోడు ఈ క్లైమేట్ ఒకటి యాడ్ అయ్యింది. బెంగళూరులో క్లైమేట్ ఎప్పుడు ఊటీలా ఉంటుందండి. అలాంటిది 1 వీక్ నుంచి చిల్డ్ బీర్ లాగా తయారైంది. వీటన్నిటికీ తోడు ఒక్కరికి వస్తేనే తట్టుకోలేము. అలాంటిది మా పిల్లలు ఇద్దరికి జలుబు, దగ్గు, ఫీవర్ అన్ని ఒకేసారి వచ్చేసాయి. ఎందక్క బీరు గీరు అంటున్నావు, నువ్వు వేసేస్తావా అనుకునేరు. ఏదో ప్రాసెస్ బాగుంది కదా అని వాడానమాట. పిల్లలకి బాగలేనప్పుడు మా నాయనమ్మ, జేజమ్మ ఇట్టే కనిపిస్తారు నాకు. ఎంత సిరప్ వేసినా వాళ్ళు చెప్పిన వైద్యాలు చేస్తే గానీ నాకు మనసు కుదుట పడదు. గరిటెలోకి కొబ్బరి నూనె, కర్పూరం వేసి బాగా వేడి చేసి తమలపాకు పైన రాసి పిల్లలకి ఛాతి పైన, వీపు పైన వేస్తాను.